పెంచిన రాజసూయ యాగం 7 లోకాలలో ఈ ఏలుబడికి ఎదురు లేదని ఎలుగెత్తి చాటుతుంది. ఇల్లాలు లేని మగాడు యాగానికి పనికిరాడట. మీ గౌతమి మాత బతిమాలితే ఉంటున్నాను. మమ అనిపించి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆలు బిడ్డలు లేని అఖండ రాజ్యం. తల్లి కొడుకులు ఏలుకుందరు గాని. ఈ రాజసూయ యాగంతో తనకు సాటి లేదని చాటుకుంటున్నాడు శాతకర్ణి. అవమానాన్ని భరిస్తూనే అమరావతికి వెళ్ళాడు మా మహారాజు. రాజసూయ యాగం, అందరూ రాజులు అక్కడే ఉంటారు. నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. తోడేళ్ల పాలు తాకి పెరిగిన 9 మంది యోధులు నీతో వస్తారు. అర్థమైంది ప్రభు. కోట కళ్ళుగప్పి వాళ్లు ప్రవేశించడానికి మా రాజు సాయం చేస్తారు. వేడుకల్లో మునిగి అప్రమత్తంగా లేని శాతకర్ణిని మన యోధులు అంతమొందిస్తారు. మీరు సింధు నుంచి దండెత్తుతూ అమరావతి చేరుకుంటారు. అలెగ్జాండర్ కు అలవి కాని అఖండ భారత ఖండం నా సొంతమవుతుంది. అలెగ్జాండర్ ని మించిన వీరుడు డెమిత్రియస్ అని చరిత్ర చెప్పుకుంటుంది. అఖండ సామ్రాజ్య లక్ష్మిని జయించావు. నీ ఇంటి మహాలక్ష్మిని ఓడిపోతున్నావు. నీ ఇల్లే నీ మాట వినడం లేదే. దేశం వింటుందా? అదుపులో పెట్టడానికి అసువు పోసే ఆడుది పశువు కాదు కదమ్మా. మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు, పూజనీయులు కూడా. అది రాజనుకుంటే సరికాదు, ప్రజలు అనుసరించాలి. ప్రజలు అనుసరించేది రాజు అనుకోకూడదు. రాజు అనుకున్నదే ప్రజలు అనుసరించాలి. అంటే నీకు సంసారం కంటే అధికారమే ముఖ్యమా? అయితే అందరూ అనుకున్నదే అధికార దాహం. అవునమ్మా, అధికార దాహం. ఈ నేల కోసం బతికే అధికారం నాకు కావాలి. ప్రజల సేవ కోసం ప్రాణాలిచ్చే అధికారం నాకు కావాలి. ఎంతో మందిని చంపి ఏకం చేసిన దేశం, వేలాది ఇల్లాల కన్నీళ్లతో కడిగిన సామ్రాజ్యం నా ఇల్లాల కోసం వదులుకోలేనమ్మా. మారావేమో అనుకున్నాను. వలచిన ఇల్లాలు మార్చలేదు, గెలిచిన రాజ్యాలు మార్చలేదు. మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు, రాజసూయ యాగానికి అర్హుడు. राष्ट्रदाराष्ट्रं मे देहि स्वाहा कृष्ण उर्मिरसि राष्ट्रदाराष्ट्रममुखमयि देहि प्रकसेनोऽसि राष्ट्रदाराष्ट्रं मे देहि स्वाहा प्रकसेनोऽसि राष्ट्रदाराष्ट्रममुखमयि देहि। शांति शांति शांति। మహారాజా, అనితర సాధ్యమైన ఈ మహాయజ్ఞంలో ఆఖరి ఘట్టం ఆసన్నమైంది. అది అగ్రపూజ. ఈ సృష్టిలో బాధ్యుడు కానివాడు భగవంతుడు ఒక్కడే. మనమంతా బాధ్యులం. ఎంత ఏకఛత్రాధిపతులైనా మీకన్నా ఉన్నతులున్నారు అని తెలియజేసేదే ఈ అగ్రపూజ. ద్వాపరంలో ధర్మరాజు జగద్గురువైన శ్రీకృష్ణునికి ఆచరించారు. ఇప్పుడు మీ వంతు. మిమ్ము మించిన వారిని ఎంచి మీ దంపతులు అగ్రపూజ చేసి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. అమ్మకి అగ్రపూజ, అగ్రతాంబూలాన్ని మా అమ్మకిస్తున్నాను. ఇది అధర్మం, అశాస్త్రీయం. ఆడుదానికి అగ్రపూజ. మహారాజా, మీ అధికారాన్ని ఆక్షేపించాం, కానీ ఈ అవమానాన్ని మేము సహించలేం. అవలకు అగ్రాసనార్హత లేదు, అందున విధవరాలు. ఇది అకార్యం. పవిత్రమైన ఆర్షధర్మానికే పరాభవం. తల్లిగారిని గౌరవించడం తప్పు కాదు, అది మీ వ్యక్తిగతం. కానీ ఇది వ్యవస్థాగతం. ధర్మాన్ని పాటించండి. ధర్మం? ఏది ధర్మం? నీకు జన్మను ధర్మం చేసింది ఆడది. మాటలంటూనే నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమ పూజ్య, నాస్తి మాతృ సమ సఖ. తండ్రిని మించిన కొడుకులుంటారు, తల్లిని మించిన కొడుకున్నాడా? ఉంటే చెప్పండి, అగ్రపూజనిస్తాను. నీవా నీవా నీవు నీ తల్లిని మించిన బిడ్డవా? తల్లిని మించిన దైవం, తల్లి పేరుని మించిన గౌరవం ఏ వ్యక్తికి ఉండదు. దానికి ప్రతీకగా ఈ క్షణం నుంచి గౌతమీపుత్ర శాతకర్ణిగా ఈ గడ్డను పాలిస్తాను. నా బిడ్డ
వాసిష్ఠి పుత్ర పులోమావిగా నన్ను అనుసరిస్తాడు. జయ హో గౌతమి పుత్ర శాతకర్ణి, రాజరాజ గౌతమి పుత్ర శాతకర్ణి, శాతవాహన సింహం గౌతమి పుత్ర శాతకర్ణి, మహావీర గౌతమి పుత్ర శాతకర్ణి. సామ్రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే మార్గద్రవ్యం, ఒకే మార్గ విలువ. అంగదేశపు పంగడాలు కళింగలోను కొనవచ్చు, కోసల దేశపు కాయగూరలు కొంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య 100 క్రోసులు వ్యర్థంగా పడి ఉన్న బీడి భూములన్నీ బీద రైతులకు తారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భారతం అన్నపూర్ణ కావాలి. ప్రతి పల్లె ఓ ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతఖండే భరతవర్ష అంటూ ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుండి శాలివాహన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగానికి ఆదిగా ఉగాది పర్వదినం అవుతుంది. మహారాజా, ఇటు ప్రవేశం నిషిద్ధం. ఓహో, నిషిద్ధమా? అలాగే. ఇక్కడున్నారా? ఇందా, ఈ ఇంటి కోడలుకుండే ముఖ్యరా. ఎవరైనా వస్తే ఇచ్చేయండి, రేపు వెళ్ళిపోతున్నాను. ముక్కరిస్తే చెల్లిపోతుందా? ఇంకా చాలా ఇచ్చానే. నేను చాలా ఇచ్చాను. అలా లెక్కలేసుకుంటే మీరే నాకు రుణపడి ఉంటారు. పిల్లలు? వాళ్ళు అమ్మతో ఉంటారు. ఈ రాత్రైనా నాతో ఉంచొచ్చుగా? ఇంకా నయ్యం, నన్నుండమలేదు. Hey!
ఇంత రక్షణ వలయాన్ని దాటి శత్రువులు కోటలోకి ప్రవేశించారంటే మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లేవో మన మధ్యే తిరుగుతున్నాయి. మహారాణి, నీ భర్తతో కలిసి మా అమ్మతనాన్ని బ్రతికించిన మాతృమూర్తివి. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా నీ ఐదోతనానికి ఏమీ కాదు వాసిష్ఠీదేవి. ఆ రాక్షసుడి చెర నుంచి మా బిడ్డల్ని విడిపించేందుకు నీ బిడ్డను ఎరవేశావు. ముద్దుగారి వయసులో యుద్ధరంగానికి పంపి అత్తగారిని వెంచిన వీరమాతవయ్యావు. నా బిడ్డ నన్ను అమ్మా అని పిలుస్తున్నప్పుడు నీ త్యాగమే గుర్తుకొస్తోందమ్మా. ఆ ధర్మమూర్తిని తయారు చేసింది గౌతమి మాత పెంపకమే కాదమ్మా, నీలాంటి వీరపత్ని మీదున్న నమ్మకం కూడా. మీ గురించి మహారాజు మా సామంత రాజులకు ఏం చెప్పారో తెలుసా? ప్రభు, వాసిష్ఠిదేవి ఒప్పుకుంటుందా? ఆమెది మాత్రం మాతృత్వం కాదా? తను నా శరీరంలోనే కాదు, సంకల్పంలో కూడా సగభాగం. ధర్మార్థ కామ మోక్షాలలో నా చెయ్యి వీడదు, నా మాట దాటదు. నువ్వు నిజంగానే ఆయన సంకల్పంలో సగభాగం వాసిష్ఠీదేవి.